తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అనుకున్నదే జరిగింది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయంపై ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దోచుకున్న వారిని శిక్షించేందుకు సీబీఐ విచారణ జరగాలన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని 2 రోజుల ముందు నుంచే ఎన్టీవీ చెప్పింది. మరి సీబీఐ విచారణ ఎలా ఉండబోతుంది? కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడమే సముచితం. సీఎం రేవంత్. దోచుకున్న వారిని శిక్షించేందుకు సీబీఐ విచారణ జరగాలన్న రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సమగ్ర విచారణ జరపాలని ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ నివేదికలు చెప్పాయని, అందుకే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడమే సముచితమని ప్రభుత్వం భావించిందన్నారు. దోచుకున్న వారికి శిక్ష పడాలన్నారు రేవంత్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. కాళేశ్వరం అక్రమాలపై అర్ధరాత్రి దాటే వరకు అసెంబ్లీలో చర్చ జరిగింది. పీసీ ఘోష్ నివేదికను సభలో ప్రవేశపెట్టారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్పై చర్చ జరిగే సమయంలో సభ్యుల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంది. సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, అవకతవకల అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండ్ ఏజెన్సీస్. ఫైనల్లీ he has said that recovery certain amounts, take action against some of the agencies and put some criminal cases who has misled the commission. They have suppressed certain facts. Based on that suppression of certain facts, he has given direction to take criminal action against those people. The entire report is here. Now my government is table this report. We are asking your suggestions, not your decision. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ హాట్గా జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం ఇచ్చిన రేవంత్ రెడ్డి పేరు మార్చి, ఊరు మార్చి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.